ఆయన మీరే దర్శించండి నాయన. ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరుండి ఆరాధన మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుతున్నారు అయ్యా. అడుగుతుండగా దేవుని భయం కలిగి మనం ఈ లోకంలో బ్రతకాలి. మన బిడ్డలను మనలను ఆయన కాపాడుతూ ఉన్నాడు. త్వరగా రాబోతున్నటువంటి వాడు మేఘాల మీద రాబోతున్నాడు. నా పని కూడా ప్రార్థన చేయండి. ఆరోగ్యంగా ఉండాలని దేవుడు సేవకులు సామాజిక వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. మన దేవుడు నా పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుని దైవంగా మన పట్టును జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. యాక్సిడెంట్ నుండి రేపుడు స్వచ్ఛపరిచిన సైన్యంలో కొడుకు ప్రధానం ఇచ్చారు. రెండవది మనిషి కుక్కల బాటి నుండి తప్పించాలా పోరాయని ఆయన కోరుతున్నాం. దాని మనవడు దేవుడు అప్పుడు 4 కుక్కలు వ్యాపారం బెదిరించి కానీ దేవుడు కాపాడాడు. కన్నని కుమారి ఈ 3 వాటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పించినందుకు ఈ సంఘానికి, ఈ కుటుంబానికి, ఈ కుటుంబాలన్నింటినీ కూడా రక్షించారు కనుక మనం ఎంతో స్థుతిస్తున్న మనం ప్రార్థన చేయాలి. కాపాడే దేవుడైన ఆదరించే దేవుడు మహిళ గురించి ప్రార్థన చేయమన్నాడు. మహిళలు చేస్తున్నాడు. పైకి బాబుకి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు తప్పించాడు. ధైర్యం ఇచ్చాడు. ప్రార్థన ప్రార్థన కొరకు ప్రార్థన చేయండి. వారికి యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించాడని ఫలహారం సంఘానికి పంపించారు. పంచి వాడు మన నారాయణ కొడుకు 4 కుక్కలు మీద పడ్డాయంట. దేవుడు వాడి పక్షాల నుండి ఒక ఘాటు కూడా పడకుండా తప్పించుకున్నాడు. పంచిబిడ్డ కాబట్టి రాత్రి పూట నిద్రలో భయపడకుండా సుఖమైన నిద్రపోనట్లు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. పంచి పన్నూరి కుమారి మనవరాలు కూడా ఆరోగ్యం బాగలేదు. కుమారి మనవరాలు స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేయమంటున్నాడు. ఈ సుధాకరు ఈ అబ్బాయి మా అన్నయ్య అంతకుముందు మన మందిరానికి కూడా వచ్చేవాడు. ఆయన పరిస్థితి కూడా భయంకరంగా ఉంది. ఆయన కూడా ఆరోగ్యం బాగుపడి దేవుడిని తెలుసుకోవాలని ప్రార్థన చేయండి. సుధాకరి కుమారి మనవరాలు పేరు ఆయన బన్సీ అంటే నారాయణ కొడుకు. హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు కూడా దేవుడు బాగు చేసినట్లు స్వతపరిచినట్లుగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ఏడుకోవడం మన శ్యాంబాబు గారి అన్నయ్య నన్ను కూడా ప్రార్థన చేయాలా. ఇంకా ఎవరు అనారోగ్యంగా ఉన్నారో ఈ తరంలో వారిని మీరు బాగు చేయాలి, స్వతపడతారు. మన అయినప్పుడు ఒప్పుతండి ఈ పాదముల కొందరు చెప్పుకున్నటువంటి మాటలు మీరు బాగు చేసినందుకే వదనాలు చూస్తారు. వారి కుటుంబం మొత్తాన్ని బలవారాలు ఇక జరిగే కార్యక్రమాలన్నింటిలో మీరు చూడలో ఉండి మొక్కలు పెంచండి. ప్రభావం ఈ పలహారాన్ని జీవించండి, ఐశ్వర్యించండి. కృపగల ప్రేమగల శివమని దేవ గొప్ప కార్యం చేసి గొప్ప దేవుడు ఆయన ఈ పలహారాన్ని జీవించి ఐశ్వర్యించమని ఏడ్చున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడినాక మీ రాజ్యము పరలోకము అలాగే భూమి నెరవేరిన కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయము. మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యమును పొడవును మహిమయు నిరంతరం నీవైనావు తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు
ఆయన ముద్ర కుమారుడైన యేసుక్రీస్తు వారి ఉచితమైన మహాకృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన సహవాసము మనకు సదాకాలము తోడై నేడండి. కుటుంబాన్ని, సంఘాన్ని, పిల్లలందరినీ ఈ పలహారం తెచ్చినటువంటి పిల్లలందరికీ సదాకాలం తోడై జీవించును దాకా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.